కాలీవుడ్ సహా తెలుగులో కూడా మంచి హిట్ అయిన ఫ్రాంచైజ్‌లో 'కాంచన' ఒకటి. ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాలు భారీ హిట్‌గా నిలిచాయి. హారర్ కామెడీ జానర్‌లో వచ్చిన 'ముని', 'కాంచన 2', 'కాంచన 3' చిత్రాలు ఓ ట్రెండ్ సెట్ చేశాయి. ఈ ఫ్రాంచైజ్‌లో కొత్త సీక్వెల్ త్వరలోనే రానుంది. 'కాంచన 4'లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రాఘవ లారెన్స్ కోవేసర్ల కామెడీ ఈ సినిమాలో అందరినీ అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని వేదిక, నిత్య మీనన్, తాప్సీ కథానాయకులుగా నటించారు. ఇప్పుడు 'కాంచన 4'లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో పూజ దెయ్యంగా కనిపించబోతున్నట్లు సమాచారం. సినిమా కోసం లారెన్స్ భయంతో పాటు గ్లామర్ ట్రీట్ కూడా ఇవ్వడానికి కాస్ట్యూమ్‌ను ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ చిత్రం 50% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే 'కాంచన 4' టీజర్ విడుదల చేస్తారని తెలుస్తుంది. 'ముని' సిరీస్‌తో 'కాంచన' సినిమాలను ప్రారంభించిన లారెన్స్ ఇప్పటి వరకు 3 సినిమాలను రూపొందించారు. 3 సినిమాలు కూడా ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. 'చంద్రముఖి'లా 'కాంచన' కూడా ఓ దెయ్యంలా ఇండస్ట్రీలో ముద్ర పడిపోయింది. ఇప్పుడు ఆ పేరుతో మరింత క్యాష్ చేసుకునేందుకు దర్శకుడు రాఘవ లారెన్స్ రెడీ అవుతున్నారు. 'కాంచన 4'ను దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు యూనిట్ సభ్యుల సమాచారం. కాగా ఈ భారీ బడ్జెట్ సినిమాను బాలీవుడ్‌కు చెందిన గోల్డ్ మైన్ మూవీస్ నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ లారెన్స్ హీరోగా 'హంటర్' సినిమాను నిర్మిస్తుంది. మొదట ఈ సినిమాలో నయనతారకు హీరోయిన్‌గా అనుకున్నారు కానీ ఇప్పుడు పూజ వచ్చి చేరింది. పూజ ఈ చిత్రంలో మూగ చెవిటి పాత్రలో నటిస్తారని సమాచారం. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగి తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమా చేసిన ముద్దుగుమ్మ పూజ హెగ్డే. కాలం కలిసి రాకపోవడంతో ఈమెకు చాలా తక్కువ కాలంకే తెలుగులో ఆఫర్లు తగ్గాయి. ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలేమీ లేవు. హిందీలో చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో పూజ దిక్కులు చూస్తుంది. ఈ సమయంలో లారెన్స్ రూపొందిస్తున్న 'కాంచన 4'లో పూజకి ఛాన్స్ దక్కింది. హిట్ ఫ్రాంచైజ్ అయిన 'కాంచన'లో నటించడంలో కమ్‌బ్యాక్ కన్ఫర్మ్ ఇవ్వొచ్చని ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హారర్ సినిమాలకు పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ ఉంది. ఇటీవల హిందీలో విడుదలైన 'స్త్రీ 2' సినిమాకు భారీ వసూళ్లు నమోదైన విషయం తెలిసిందే. 'కాంచన 4'ను ఆ స్థాయిలో రూపొందించే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అందులో భాగంగానే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న పూజ హెగ్డేను హీరోయిన్ పాత్ర కోసం తీసుకోవడం జరిగిందట. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో హారర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయట. కామెడీతో పాటు హారర్ ఎక్కువ ఉంటుందట. ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే 500 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.